హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. కరకరలాడే ఉల్లిపాయ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వర్షాకాలం వచ్చేసింది కాబట్టి సాయంకాలం పూట వేడివేడిగా కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ ఉల్లిపాయ పకోడీని మీరే ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి వేడివేడిగా తిని చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఉల్లిపాయ పకోడీ తయారు చేసుకోవడానికి మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు చేత్తో ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు దాకా శనగపిండి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకోవాలి. 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నట్టయితే ఈ ఉల్లిపాయ పకోడీ క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ పకోడీకి కావలసిన పిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా పానుకు సరిపడని ఉల్లిపాయ పకోడీలను ఇలా వేసుకోవాలి. ఒక పక్క పకోడీ వేగిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా ఈవెన్గా వేగేటట్టు వేగించుకోవాలి. చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ పకోడీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇలా పకోడీల్లో వేసుకోవాలి. ఉల్లిపాయ పకోడీ ఇంకా మనకు స్పైసీగా కావాలనుకుంటే 3 పచ్చిమిరపకాయలను మధ్యలోకి చీల్చుకుని పకోడీ వేగుతున్నప్పుడు వేసుకోవాలి. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా బౌల్లోకి తీసుకుందాం. ఇలా చేసుకున్నట్టయితే ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి ఉల్లిపాయ పకోడీ రెడీ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉల్లిపాయ పకోడీని ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.